రేపు తిరుపతిలో కూటమి సంక్షేమం పేరిట విజయోత్సవ సభ జరగనుంది. తిరుపతి దామినేడులో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ ముఖ్య నేతలు పాల్గొంటారు. 9న ఉదయం 9 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు సీఎం. ఉదయం 10:35 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునున్నారు. ఉదయం 11:10 మధ్యాహ్నం 1 గంట వరకు సభలో పాల్గొంటారు సీఎం. రేపు తిరుపతిలో కూటమి సంక్షేమం పేరిట విజయోత్సవ సభ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రేపు జరగబోయే విజయోత్సవ సభలో ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అంటే 2 ఏళ్ల కూటమి పాలన ఏదైతే ఉందో, కూటమి పాలనలో జరిగిన అద్భుతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా రేపు చర్చించే అవకాశం ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు, అంటే రేపు 9వ తారీఖు వరకు ఏదైతే ఉందో, అంటే తీసుకున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు అదే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ వాటిపైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు చర్చిస్తారు. దాంతో పాటు ఈ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి వచ్చిన అభివృద్ధి, అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, అంటే గూగుల్ లాంటి ప్రముఖ సంస్థలు, అదే ఆర్సీఎల్ఆర్ మిట్టల్ లాంటి ఏవైతే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు అదే విధంగా కొన్ని ఏవైతే ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇప్పటికే సంస్థలన్నీ కూడా తరలి వస్తున్న పరిస్థితి, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతున్న పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ 2 ఏళ్ల పాలనలో తీసుకున్న, అంటే ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలు అంటే సంతృప్తికరంగా ఉన్నారు అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే తిరుపతిలో అంటే రేపు 9వ తారీఖున దామినేడులో ఉన్న భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేయాలని చెప్పని భావించారు. అయితే ఈ నేపథ్యంలో సభకు ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబుతో పాటు అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ దీంట్లో అయితే పాల్గొంటారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే 9వ తారీఖు ఉదయం 9 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి అదే విధంగా 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని 11:10 మధ్యాహ్నం 1 గంట వరకు, అంటే 11:10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడే ఆ సభలోనే పాల్గొని దానిపైన అయితే చర్చిస్తారు. దీనికి ఏదైతే అంటే ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ కూడా ఈ రోజు సాయంత్రం తిరుపతికి అయితే తిరుపతికి బయలుదేరి వెళ్తారని కూడా సమాచారం ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఈ 2 ఏళ్ల పాలనలో అంటే ప్రజలు గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అవస్థలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారింది అనే దానిపైన అన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబుతో పాటు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీహరి.